నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి ప్రజలకు భోజనం వడ్డించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శైలేంద్ర శ్రీనివాసులు యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ 76 టెంకాయలు కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు డోన్ పట్టణంలో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పేరు మీద పూజలు అర్చనలు చేపించి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించినాము. మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి వారికి మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రియతమ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా మరి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించి వారు కూడా ప్రజాసేవలో పునరంకితమై డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వారికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవదేవుని కోరడమైనది. ఏదేమైనా మా నాయకుడు నిండు 100 ఏళ్ళు, మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు జీవించి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని, రాష్ట్రానికి ఆయన జీవితాన్ని అంకితం చేయాలని ఈ సందర్భంగా దేవదేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినం సందర్భంగా మేము డోన్లో ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకంలో నడిపించాలి, నిండు 100 ఏళ్ళు జీవించాలి అతని కుటుంబం, ఆయన అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి 76 టెంకాయలు, ఆయనకు 76 జన్మదినోత్సవ సందర్భంగా 76 టెంకాయలు మేము ఆయనకు సమర్పించడం జరిగింది. అలాగే మా డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ మన మరింత ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో రాజకీయాలలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 76వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయన ఇదే విధంగా ఆరోగ్యాల విధంగా అంతా బాగుండాలా. మనకి తాడు తలుగు లేని జీవి ఎట్లా ఉంటుందో పసరం ఆ విధంగా అయిపోయడం మన రాష్ట్రము. ఈ రోజుల్లో మనకి అన్ని విధాల గుర్తింపు అనేది తీసుకొచ్చినాడు, లేని రాజధాని తీసుకొచ్చినాడు. కాబట్టి మనం ఎంతో గర్వపడుతున్నాము. ఆయన ఇదే విధంగా 100 సంవత్సరాలు చల్లగా జీవించాలని మేమందరం కోరుకుంటున్నాము. 76వ సంవత్సరం శుభాకాంక్షలు. మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సార్ కూడా ఎప్పుడు ఇటువంటి ఎమ్మెల్యేలు చూస్తామని కళలు కూడా ఊహించింది. పొద్దు మునిగే వరకు కూడా, రాత్రి వరకు కూడా ఆయన ప్రజల మధ్యనే తిరుగుతున్నాడు. మరి భగవంతుడు ఇదే విధంగా ఆయనకి చల్లగా ఆరోగ్యం చల్లగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి ఎల్లవేళలా ఈ కలియుగ దైవమైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటూ, గతంలో కూడా చంద్రబాబు నాయుడికి ప్రాణహాని నుంచి కూడా కాపాడి ఈ యొక్క రాష్ట్ర ప్రజల సుభిక్షం కొరకు ఆయన జీవించి ఉండాలి, ఆయన సేవలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అని చెప్పేసి ఆ రోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనని కాపాడడం జరిగింది. మరి ఈరోజు 76వ జన్మదిన సందర్భంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అందు డోన్లో మేము ఆయనకి 76 కొబ్బరికాయలు కొట్టి ఆయన 100 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క శాసనసభ్యులైనటువంటి శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఆరోగ్యంగా రాబోయే కాలంలో మంత్రిగా ఈ యొక్క డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు డోన్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు వచ్చి మేము అభిషేకాలు చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం.